హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే సింపుల్గా ఎలా రెడీ చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కొన్ని మసాలాని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 చిన్న చెక్కలు, 3 ఇలాచీ, అలాగే కొన్ని వెల్లుల్లి, 3 లవంగాలు, కొన్ని నల్ల మిరియాలనేవి తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ అన్నది మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చూపించిన ఏవైతే మసాలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిరపకాయలని, కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అన్నది కొంచెం త్వరగా కుక్ అవుతాయి. సో ఆనియన్స్ అన్నది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడన్ని జీడిపప్పుల్ని ఇందులో యాడ్ చేసుకోండి. జీడిపప్పు వేయడం వల్ల మంచి గ్రేవీ అయితే వస్తుంది. సో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాలన్నమాట. టమాటాలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఒక 2 మినిట్స్ వరకు మనకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక త్వరగా కుక్ అవుతుంది అనమాట. అంటే టమాటోలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఈ లోపు మనం ఇక పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 1/2 కప్ వరకు పెరుగు తీసుకున్నాను. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ కారం నేను వేసాను కాబట్టి, ఆల్రెడీ ఎండుమిరపకాయలు కూడా వేసాను కాబట్టి మన బటర్ మసాలాలోకి స్పైస్ని బట్టి నెక్స్ట్ మీరు కారం వేయాలా లేదా అనేది చూసుకొని వేసుకోండి. సో ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా కొంచెం కుక్ అవ్వాలండి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే పెరుగు యొక్క వాసన పోయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ గ్రేవీ అన్నది కొంచెం థిక్గా అయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే కొంతసేపు చల్లారబెట్టుకోవాలి. సో దట్ మనం దీన్ని ఏం చేస్తామంటే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాము. సో చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది ఏదైతే ఉందో దీన్ని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ ఆకులను అయితే ఇందులో వేయట్లేదండి. బిర్యానీ ఆకులు కాకుండా మిగిలినవన్నీ వేసి దీన్ని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత నేను ఇప్పుడు స్ట్రెయినర్ యూస్ చేసి దీన్ని బాగా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంత మిక్సీ చేసినా కూడా అక్కడక్కడ పొడిగా కొన్ని తగులుతుంటాయి కాబట్టి అవన్నీ లేకుండా మనం పేస్ట్ని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకోండి. ఈ ప్యాన్లోకి ఒక 1 స్పూన్ వరకు బటర్ వేసుకొని బటర్ అన్నది కొద్దిగా మెల్ట్ అవ్వాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా పన్నీర్ అన్నది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. పన్నీర్ అన్నది ఒక 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. పన్నీర్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం యూస్ చేసిన కడాయి ఏదైతే ఉందో అదే కడాయిలో మనం ఈ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. పేస్ట్లోకి కొద్దిగా సాల్ట్, అలాగే మీకు స్పైస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇందులోకి కొద్దిగా కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ కొద్దిగా కుక్ అయినంత వరకు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ఏదైతే ఉందో ఆ పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని 3 to 4 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా క్రష్ చేసుకొని పెట్టుకున్న కసూరి మేతిని ఇందులో యాడ్ చేసుకోండి. ఇది కంపల్సరీగా యాడ్ చేయండి. ఇది వేయడం వల్ల బటర్ మసాలాకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇది వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే
ఈజీగా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా అన్నది రెడీ అయిపోతుంది. దీన్ని మనం రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.